మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. జిఎస్డిపిలో తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 14.5% వృద్ధి చెందింది. జీడిపిలో తెలంగాణ రాష్ట్ర వాటా 5.1%. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర గణాంకాల రిపోర్ట్ 2024 వెల్లడించినటువంటి వాస్తవాలు. అయితే దీన్ని రిలీజ్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇతర అధికారులు ఈ వివరాలను వెల్లడించిన తర్వాత 2 రోజుల్లోనే ఈ రిపోర్ట్ వెబ్సైట్ నుంచి మాయమైంది. యాక్చువల్గా ఎందుకు ఇలా జరిగింది, ఏమవుతోంది, గతంలో జరిగినటువంటి వృద్ధిని అభివృద్ధిని ఈ రాష్ట్ర ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందా, దీని వెనకాల ఏం జరుగుతోంది? మనతో పాటుగా ఉన్నారు దిలీప్ కొంతం గారు. దిలీప్ గారు నమస్కారం అండి. సో గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మీరు ప్రతిసారి చెప్పేవాళ్ళు 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది, కేసీఆర్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అగ్రికల్చర్తో పాటుగా మిగతా రంగాల్లో అగ్రగామిగా ఉంది అనేది లెక్కలతో పాటు చెప్పారు. దాన్ని 23-24 లెక్కల్ని డిప్యూటీ సీఎంతో పాటుగా ఇతర అధికారులు రిలీజ్ చేశారు. సో సడన్గా చూస్తే 2 రోజుల్లో ఎందుకు మాయమైపోయింది, ఏం జరిగింది? అంటే ముందుగా గత ఇంటర్వ్యూలో కూడా చాలాసార్లు మనం ఈ విషయం మాట్లాడుకున్నాం. అంటే తెలంగాణ 2014 నుంచి 2023 చివరి వరకు కేసీఆర్ గారి పరిపాలన జరిగిన రోజులు దేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రము నమోదు చేయనంత అభివృద్ధిని నమోదు చేసిందండి. అది వివిధ రంగాల్లో, ఏదో ఒక్క రంగంలో అగ్రికల్చర్లోనో లేదా ఐటీలోనో లేదో పారిశ్రామిక అభివృద్ధిలోనో ఇట్లా 1-2 రంగాల్లో కాదు. It was the most comprehensive development model that was unveiled by KCR government. ఇది మేము ఎన్నోసార్లు చెప్పినాం ఈ విషయం, రకరకాల వేదికల మీద చెప్పినాం, ఇంటర్వ్యూల్లో చెప్పినాం, దినపత్రికల్లో, టీవీ ఛానల్లో అన్ని చోట్ల చెప్పినాం ఈ విషయం. ఇప్పుడు ఏం మారింది? ఇప్పుడు మళ్ళీ అవే గణాంకాలు, అలాంటి గణాంకాలే కదా ఈ రిపోర్ట్లో కూడా ఉన్నాయి అని కొంతమంది అడగవచ్చు. ఇప్పుడు ఏం మారిందంటే, ఇన్ని రోజులు గత ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్లలో గత ప్రభుత్వం గొప్పగా చేసిందని చెప్పడం విషయం కాదు. కానీ సంవత్సరం దాటింది, సంవత్సరంన్నర కావస్తుంది కాంగ్రెస్ వచ్చి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన 2024 స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో ఇన్నాళ్ళు మేము ఏదైతే చెప్పినామో, ఈ 10 ఏళ్ళ అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఏవైతే చెప్పినామో అవన్నీ ఇవాళ ఈ రిపోర్టు ధృవీకరిస్తుంది. అది గొప్ప విషయం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ మంత్రులు విడుదల చేసిన రిపోర్టు, కాంగ్రెస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు రిలీజ్ చేసిన రిపోర్ట్లో అధికారులు వాళ్ళ అధికారులే, గవర్నమెంట్ వాళ్ళదే, వాళ్ళు ఇన్నాళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ ఈ రిపోర్ట్ పటాపంచలు చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన మంత్రివర్గ సహచరులు కానీ ఏదో విధ్వంసం జరిగిపోయింది 10 ఏళ్ళని ఇన్ని రోజులు కట్టుకథలు చెప్పినారు. ఇవాళ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్టే జరిగింది విధ్వంసం కాదు వికాసము అని నిర్ద్వందంగా ప్రూవ్ చేస్తుంది. అది విశేషం ఇప్పుడు. సో దీన్ని అయితే రిలీజ్ చేశారు అఫీషియల్గా, అందులో డిప్యూటీ సీఎం కూడా కనిపిస్తున్నారు, ఇతర అధికారులు అందరూ ఉన్నారు. వెబ్సైట్లో ఉండాల్సినటువంటి వివరాలు ఇవి, అంశాలు ఇవి, దాన్ని ఎందుకని తొలగించారని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ రిపోర్ట్స్ ఏంటంటే అండి, ఇవి జనరల్గా అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి ఒక 2-3 రకాల రిపోర్ట్ రిలీజ్ చేస్తాయి. ఎకనామిక్ సర్వే అంటారు, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అంటారు, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంటారు. ఈ రిపోర్ట్స్ అన్నీ ఏంటంటే ఇవి ప్రోగ్రెస్ రిపోర్ట్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఎట్లయితే ఇయర్ ఎండింగ్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వస్తాయో, అట్లా ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఎండింగ్లో టువర్డ్స్ ఫిబ్రవరి, మార్చి ఇవి రిలీజ్ అవుతాయి. ఈ రిపోర్ట్స్ ఒకలాగా ఈ గత సంవత్సరంలో ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఎలా పనిచేసింది, ఈ ప్రభుత్వాలు ఎలా పనిచేసినాయి, వివిధ రంగాల్లో వాళ్ళు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టినారో ఆ ఎఫర్ట్స్కి ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి అనేది ఈ రిపోర్ట్స్ చూస్తే ఒక దగ్గర మనకు దొరుకుతుంది. ఇప్పుడు ఎందుకంటే మనము నెంబర్స్ లేకుండా ఉత్తినే మన పర్సెప్షన్స్ చెప్పడం చాలా ఈజీ. రాజకీయ నాయకులు తరచూ ఆ పని చేస్తుంటారు. ఇది సక్సెస్ అంటారు, అది ఫెయిల్యూర్ అంటారు, రకరకాల రాజకీయ విమర్శలు చేస్తారు. కానీ దానికి ప్రాతిపదిక ఉండాలి కదా. ఈ రిపోర్ట్లో ఆ ప్రాతిపదిక ఇస్తాయి. కాబట్టి ఈ రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అనలైజింగ్ ఒక గవర్నమెంట్ కానీ ఒక లీడర్ కానీ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ అని అనలైజ్ చేయడానికి ఈ రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం ఏదైతే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ రిలీజ్ అయిందో గత వారము, అందులో మరి వాళ్ళు బహుశా నేను అనుకోవడం అయితే చదివి ఉండరు. బహుశా వాళ్ళు చదివి ఉంటే రిలీజ్ చేసే వాళ్ళే కాదు, మంత్రులు లేకపోతే ఆ స్థాయి ఉన్నత అధికారులు చదవకుండానే ఆ రిపోర్ట్ని రిలీజ్ చేసినారు.
చేసిన తర్వాత ఏమైంది, సహజంగానే పాత్రికేయ మిత్రులు ఆ రిపోర్ట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని వాళ్ళు చదివి అందులో ఉన్న పాజిటివ్ ఏదైతుందో అది తీసి రాసినారు. రాసిన తర్వాత తెల్లారి పొద్దున ఎప్పుడైతే దినపత్రికల్లో ఈ స్టోరీస్ అన్ని చూశారో అప్పుడు నాలుగు ఖర్చుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే అందులో లిటరలీ దిస్ రిపోర్ట్ విండికేట్స్ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ టోల్డ్ ఇన్ ద లాస్ట్ 10 years. మేము చెప్పిన ప్రతి అంశం, అంటే అది వ్యవసాయం నుంచి మొదలుపెట్టి ఆర్థిక రంగం యొక్క పరిస్థితి నుంచి మొదలుపెట్టి ఇరిగేషన్ సెక్టర్ నుంచి మొదలుపెట్టి అట్లా ఏ రంగం తీసుకున్నా కానీ లాస్ట్ 10 years గ్రోత్ వాజ్ అన్ప్రెసిడెంటెడ్. ఇండిపెండెంట్ ఇండియన్ హిస్టరీలో ఏ రాష్ట్రము నమోదు చేయనంత అభివృద్ధిని తెలంగాణ నమోదు చేసిందనేది ఆ రిపోర్ట్ చెప్పేసింది. అండ్ నెక్స్ట్ డే పేపర్లో చూడగానే వీళ్ళు నాలుగు గరుచుకుని ఏం చేసినారు, వెంటనే నీజర్క్ రియాక్షన్ లాగా ఆ వెబ్సైట్లో ఏదైతే రిపోర్ట్ ఉందో ముందు వెబ్సైట్నే డౌన్ చేసినారు ఒక రోజంతా. తర్వాత మేము సోషల్ మీడియాలో ఎత్తి చూపినాం వెబ్సైట్ని ఎందుకు డౌన్ చేసినారు, అది చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్. ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళది డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అని ఒక విభాగం ఉంటుంది ప్లానింగ్ డిపార్ట్మెంట్లో, వాళ్ళు పెడతారు ఈ రిపోర్ట్లని. ఆ వెబ్సైట్ని డౌన్ చేసినారు ఒక రోజంతా. తర్వాత మేము ఎత్తి చూపిన తర్వాత మెల్లగా వెబ్సైట్ని పునరుద్ధరించి ఈ రిపోర్ట్ మాత్రం అందులోంచి తొలగించారు. ఇప్పుడు నేను అడగదలుచుకుంది ఒకటే ప్రశ్న, మీరు దాయవలసిన అవసరం ఏంటి? ఇవన్నీ మీ ప్రభుత్వమే, మీ అధికారులే అంతో సైంటిఫిక్గా చేసిన అనాలిసిస్ తర్వాత రాసిన ఒక రిపోర్ట్. మరి వాళ్ళు ఎందుకు దాన్ని హుటాహుటిన రిపోర్ట్ని దాయడానికి ట్రై చేస్తున్నారు? అంటే మీరు గత 10 ఏళ్లలో ఏదైతే అభివృద్ధి సంక్షేమం జరిగిందో అది ప్రజలకు తెలియకుండా చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ఇట్స్ ప్రూవెన్, డైరెక్ట్లీ ప్రూవెన్. అంటే మీరు ఎందుకు దాయాలని ట్రై చేస్తున్నారు? ఎందుకంటే ఆ అభివృద్ధి ఆ సంక్షేమం వీళ్ళు కొనసాగించలేకపోయినారు. ఆ 10 ఏళ్ల ముందు వీళ్ళ ఏడాదిన్నర పాలన వెలవెలబోతుంది. సో అది దాచుకోవడానికి ఏం చేయాలా? గత 10 ఏళ్ళలో జరిగిందని దాచిపెట్టాలి. సో వీళ్ళ ప్లాన్ క్లియర్ అనమాట. ఎందుకంటే మేము ఎలాగో ఆ స్థాయిలో డెవలప్ చేయలేము తెలంగాణని, ఆ స్థాయిలో గవర్నెన్స్ ఇవ్వలేము, కాబట్టి ఏం చేయాలి? పాత ప్రభుత్వం చేసిన పని అంతా దాచిపెట్టాలి. ఇది వీళ్ళ వ్యూహం. సో ఇది వెబ్సైట్లో లేదు, దాన్ని తీసేశారు, తొలగించారు, వెబ్సైట్ కూడా డౌన్ అయింది అన్న తర్వాత సోషల్ మీడియాలో ఒక అవుట్రేజ్ లాంటిది వచ్చింది. అండ్ మీరు కూడా సిఎస్కి తన్ని ట్యాగ్ చేస్తూ ఒక కంప్లైంట్ లాగా ఆర్ఎల్స్ ఏం జరిగింది వివరాలని బయట పెట్టండి అని ఒక ట్వీట్ చేశారు. వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఎప్పట్లాగానే వాళ్ళ నుంచి మౌనమే రెస్పాన్స్ అయిందండి. అంటే ప్రభుత్వ అధికారులు ఒక విషయం గ్రహించట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లాగా పనిచేస్తున్నారు. అది యాక్చువల్గా మంచి అలవాటు కాదు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఎప్పటికీ ఉండేవాళ్ళు. ఇవాళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు. కానీ ఐఏఎస్ అధికారులు కానీ బ్యూరోక్రాట్స్ కానీ వీళ్ళంతా ఎప్పటికీ ఉండాల్సిన వాళ్ళు. సో వాళ్ళు దే షుడ్ బి ద గార్డియన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎవరి సొత్తు కాదండి, ఇది ప్రజల సొత్తు. ఈ రిపోర్ట్ తయారు చేయడానికి కానీ ప్రభుత్వ వెబ్సైట్లో ఉండే సమస్త సమాచారం ఏదైతుందో ఇదంతా ప్రజల సొత్తు. సో వాళ్ళు ఇష్టానుసారంగా దాన్ని పెట్టడము, తీసివేయడము, ఇది చాలా అంటే దుర్మార్గమైన చర్య. ఇప్పుడు ఉదాహరణకు ఈ ఒక్కసారి కాదు, మీరు రీసెంట్గా అంటే చాలా కొద్ది రోజుల క్రితమే మీరు కులగణన గురించి ఒక చర్చ జరిగింది. ఆ రోజు కూడా మీకు గుర్తుంటే గత ప్రభుత్వం ఒక సమగ్ర కుటుంబ సర్వే అని చేసి దాని వివరాలన్నీ ఒక ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టింది. పెడితే వీళ్ళు కులగణన రిలీజ్ చేసిన రోజు వీళ్ళు రిలీజ్ చేసిన నెంబర్లకు పాత సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్న నెంబర్లకు చాలా వ్యత్యాసం ఉంది. ఉదాహరణకు బీసీల సంఖ్యను బాగా తగ్గించి చెప్పింది కొత్త సర్వే. సహజంగానే చాలా అవుట్రేజ్ వచ్చింది దాని మీద. బీసీ సంఘాల వాళ్ళు చాలా ఆగ్రహం వ్యక్తం చేసినారు, బీఆర్ఎస్ నాయకులు చాలా ఆగ్రహం వ్యక్తం చేసినారు. అట్లా 10 ఏళ్ల క్రితం చేసిన సర్వేలో ఉన్న నెంబర్కి ఇప్పటి నెంబర్ ఎందుకు తగ్గింది అని అడిగారు. అడిగితే వీళ్ళ జవాబు ఏంటి తెలిసిన, చాలా విచిత్రంగా ఆ రిపోర్ట్ని వెబ్సైట్లో తీసేశారు. అంటే మీరు నిజాలని ఎన్ని రోజులని ఇట్లా దాచిపెట్టగలరు? ప్రజలకు విషయాలు తెలుస్తాయి కదా, ఇంకో రూపంలో తెలుస్తుంది. ఇవాళ సోషల్ మీడియా చాలా డెవలప్ అయింది, ఇవాళ ప్రజలు చాలా చైతన్యవంతులైనారు. మీరేదో ఒక వెబ్సైట్లోంచి దాన్ని దాచేస్తేనో ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండవు. ప్రజలకు ఇవన్నీ తెలుస్తున్నాయి. సో వీళ్ళు చేస్తున్న తప్పుడు పనులను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఇట్లాంటి వెబ్సైట్లలోంచి రిపోర్ట్లను దాచిపెడుతున్నారని నా అభిప్రాయం. సో ఇప్పుడు గణాంకాల సంగ్రహం కంప్లీట్గా గణాంకాలకు సంబంధించి స్టాటిస్టికల్ డేటా ఉంటుంది అనుకుంటే అభివృద్ధియే కాదు, దానికి సంబంధించి లెక్కలు అనేవి కంప్లీట్గా కనిపిస్తుంటాయి. అట్ ద సేమ్ టైం దానికి పెట్టినటువంటి బడ్జెట్తో పాటుగా ఒకవేళ ఉంటే అప్పులు, ఇవన్నీ వివరాలు అందులోనే ఉంటాయి కదా. 100% ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్తారండి. ఇప్పుడు ఇన్ని రోజులు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ప్రభుత్వంలోకి రాగానే ఒక ఎజెండా లాగా తీసుకున్నారు గత ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడం. ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ని తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది, కొట్టుకుపోయింది అని ప్రచారం చేశారు. ఇవాళ ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా తెలంగాణలో ఇరిగేషన్ సౌకర్యాలు పెరిగి వ్యవసాయ అభివృద్ధి కనపడడానికి ముఖ్య కారణాల్లో ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే రాసింది. మరి అంటే ఇన్నాళ్ళు చెప్పింది అబద్ధం అని ప్రూవ్ అయినట్టే కదా. ఇగో అట్లాంటి నిజాలు ఈ రిపోర్ట్ బయటపెడుతుంది కాబట్టి దాన్ని దాచడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఏమన్నా ఇంజనీరింగ్ వండర్ అంటాం మనం.
ఒక కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అది. దాంట్లో ఒక్క బరాజ్లో వచ్చిన ఒక చిన్న లోపాన్ని పట్టుకొని చాలా పెద్దగా చేసినారు వీళ్ళు. అయితే చాలామంది సామాన్య ప్రజలకు కూడా ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సమగ్ర స్వరూపం అంత ఈజీగా అర్థం కాదు. ఎందుకంటే ఇట్స్ ఏ కాంప్లెక్స్ ప్రాజెక్ట్. అందులో బరాజులు ఉంటాయి, ఒక 3 బరాజులు ఉంటాయి, రిజర్వాయర్లు ఉంటాయి, టన్నెల్స్ ఉంటాయి. ఇవన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇప్పుడు నాగార్జున సాగర్ లాగానో శ్రీశైలం లాగానో ఒక డ్యామ్ కట్టి దాన్నే ప్రాజెక్ట్ అనడం కాదు కాళేశ్వరం. కాళేశ్వరం ఈజ్ ఏ కాంప్లెక్స్ సిస్టమ్. ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ సో మెనీ బరాజెస్, రిజర్వాయర్స్, టన్నెల్స్, పంప్ హౌస్ ఇవన్నీ ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే క్లెవర్గా ఒక్క దాంట్లో వచ్చిన చిన్న ఇష్యూని పట్టుకొని కోట్ల జరిగిపోయింది అన్నారు. అయితే ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక ఇంజనీరింగ్ మార్వెల్ చేసినప్పుడు ఇది అన్చార్టెడ్ టెరిటరీ అంటారండి. అంటే ఇదివరకు ఎప్పుడు ఎక్కడ ఇట్లాంటి ఒక కాంప్లెక్స్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలేదు. ఓన్లీ భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే ఎక్కడ కట్టలేదు. సో ఇట్లాంటి కొత్త ప్రయత్నాలు చేసినప్పుడు సహజంగానే కొన్ని మనం అంటే అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ కొన్ని వస్తాయి. అట్లా కాళేశ్వరంలో ఒక్క బరాజ్లో ఒక చిన్న బ్లాక్ విషయంలో వచ్చిన ప్రాబ్లం అది. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి చాలా ఈజీ. అది చెప్పినా కానీ వినకుండా కాన్స్టెంట్గా వీళ్ళు దుష్ప్రచారం చేసినారు. సంవత్సరం నుంచి ఆ చిన్న రిపేర్ చేయకుండా ఆపి పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ తెలంగాణ మొత్తం మీకు సాగునీటికి తాగునీటికి తీవ్రమైన కొరత కనపడుతుంది. కేవలం ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందని ఒక అభిప్రాయాన్ని బలపరచడానికి మాత్రమే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇంకోటి, మీకు చాలాసార్లు ఈ రాకెట్ ప్రయోగాల గురించి మీరు వినుంటారు. ఇప్పుడు శ్రీహరికోట నుంచి చాలాసార్లు మన దేశం నుంచి కూడా ప్రయోగిస్తుంటాం. ఇట్లాంటి ప్రయోగాల్లో ఒక్కొక్కసారి ఆ రాకెట్లు విఫలమవుతాయి. మళ్ళీ వెంటనే అందులో ఏం లోటుపాట్లు చూసుకొని మళ్ళీ ఇంకో రాకెట్ తయారు చేసి పంచుకోండి. ఎందుకంటే ఇది చాలా హై అండ్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా. కాబట్టి దాంట్లో ఏదో అవినీతి జరిగే రాకెట్ ఫెయిల్ అవ్వదండి. మనం నేచర్తో ఇంత కాంప్లెక్స్ ఆపరేషన్స్ చేసినప్పుడు సహజంగానే మన చేతిలో మన కంట్రోల్లో లేని విషయాలు కొన్ని జరుగుతాయి. జరిగినప్పుడు ఇట్లాంటివి అవాంతరాలు వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలి. అంతేగాని కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బ్లాక్లో వచ్చిన దాన్ని పట్టుకొని ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి దాన్ని రిపేర్ చేయకుండా ఉంచడం ద్వారా వీళ్ళు ఏం ప్రూవ్ చేయదలుచుకున్నారంటే అది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని ప్రూవ్ చేయదలుచుకున్నారు. కానీ నిజమేంటో ప్రజలకు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరంలోనే ఉన్న కాంపోనెంట్స్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు మీరు రంగనాయక సాగర్ తీసుకోండి, మల్లన్న సాగర్ తీసుకోండి, ఆ కింద బస్వాపూర్ రిజర్వాయర్ దాకా నీళ్లు పోతున్నాయి. ఇప్పుడు అవన్నీ కాళేశ్వరం నీళ్ళని ప్రజలకు తెలుసు. సో వీళ్ళ కింద మేడిగడ్డలో ఉన్న ప్రాబ్లమ్ని కనుక సాల్వ్ చేసి ఉంటే ఇవాళ రాష్ట్రంలో ఇంకొక 20-30 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చిండే సులభంగా. అవన్నీ వాళ్ళ సముద్రంలోకి పోయేటట్టుగా చేసినారు. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు కొత్తగా ఏం చేయలేరు. గత ప్రభుత్వంలో చేసిన పనులన్నీ ఫెయిల్యూర్ అని నిరూపించడానికి ట్రై చేస్తారు. సో ఈ రిపోర్ట్ ఏం చేసిందంటే ఇప్పుడు వాళ్ళ అబద్ధాలని ఎత్తి చూపింది. అందువల్ల ఈ రిపోర్ట్ కనపడకుండా చేస్తున్నారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు చాలా కాలంగా ఇంకొక బాగా బ్యాడ్ మౌత్ చేసిన స్కీమ్ ఏంటంటే షీప్ డిస్ట్రిబ్యూషన్ అండి, గొర్రెల పంపిణీ. అంటే కేసీఆర్ గారిది ఎలా ఉంటుందంటే ఆయన అంటే ఏ సమస్యను కూడా సూపర్ఫిషియల్గా ఆలోచించారండి. ఆయన లోతుగా సమస్య యొక్క లోతుల్లోకి వెళ్ళి దాని పరిష్కార మార్గాలు కనుక్కుంటారు. సో తెలంగాణలో రూరల్ డిస్ట్రెస్ ఎప్పుడైతే తెలంగాణ స్టేట్ ఫామ్గా కాకముందుకు ఏదైతే రూరల్ ఏరియాస్లో ఒక డిస్ట్రెస్ వాతావరణం ఉండిందో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని అన్నప్పుడు ఆయన ఫస్ట్ ఇరిగేషన్ అండ్ పవర్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అవి 2 సమస్యలు పరిష్కరించారు. సో ఇరిగేషన్ అయిపోయింది, పవర్ మంచిగా వస్తుంది. ఆయన ఏం చేశారు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలంటే ఏం చేయాలని ఆలోచించారు. అందులో వ్యవసాయాన్ని సరిదిద్దడంతో పాటుగా వ్యవసాయ అనుబంధంగా ఇంకొన్ని ఉంటాయి. ఇప్పుడు మనకు హార్టికల్చర్ అనొచ్చు, లేదా యానిమల్ హస్బెండరీ అనొచ్చు, పశుపోషణ ఉంది. ఆయన దాన్ని తీసుకొని దాన్ని బాగా స్టడీ చేసి ఏం ఆలోచించారంటే తెలంగాణలో గొర్రెల పెంపకానికి అనువైన వాతావరణం ఉంది, దానికి అవసరమైన అన్ని వనరులు ఉన్నాయి, ఆల్రెడీ నైపుణ్యం ఉన్న గొర్రెల కాపర్లు ఉన్నారు. వారికి కనుక కొంచెం మనం ప్రభుత్వం తరఫున కొంచెం సహాయం చేసి ఇస్తే ఏమవుతుందంటే అండి, ఒకటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో చాలా అంటే ఫైనాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. రెండోది, మనం ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో కానీ ఇతర నగరాల్లో కానీ తెలంగాణలో మటన్కి చాలా డిమాండ్ ఉంది, మీట్కి చాలా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ మీట్ అవ్వట్లేదు. సో తెలంగాణ వచ్చే నాటికి చాలా డెఫిసిట్ ఉండింది. మనం బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. 100 లారీల గొర్రెలు ప్రతి రోజు బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి దిగుమతి అయ్యారు. సో కేసీఆర్ గారు ఏం ఆలోచించారంటే ఎందుకు మన దగ్గర అన్ని వనరులు ఉండగా మనం బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏంటి, స్థానికంగానే మన వాళ్ళకు ఉపాధి కల్పించినట్టుంటుందని ఆ గొర్రెల పంపిణీ పథకం తీసుకొచ్చారు. ఇవాళ ఆ రిపోర్ట్లో ఆ గొర్రెల పంపిణీ పథకం వల్లనే తెలంగాణలో ఆ 10 ఏళ్ల కాలంలో మీట్ యొక్క ఉత్పత్తి డబుల్ అయింది అని. అంటే అంతకుముందు 5 లక్షల టన్నులు ఉంటే ఇప్పుడు 10 లక్షల టన్నులకు పెరిగిందని. సో అంటే మీరు ఎప్పుడైనా ఏది బెంచ్ మార్క్ లాగా తీసుకోవాలంటే 2014లో ఒక నెంబర్ ఉందనుకోండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసింది 1956లో. సో 1956 నుంచి 2014 వరకు
ఒక టైం పీరియడ్ అయితే 2014 నుంచి 23 ఎండింగ్ వరకు ఇంకో టైం పీరియడ్ లాగా తీసుకోవాలి మీరు. సో ఆ రోజు మీరు 60 ఏళ్ళు కష్టపడి 5 లక్షల టన్నులకు ఒక ఉత్పత్తిని తీసుకురాగలిగితే 10 ఏళ్ళలో మనం దాన్ని 5 లక్షలని 10 లక్షలు చేసామంటే ఎంత గొప్ప విషయం అండి అది. అంటే 60 ఏళ్ళలో చేసిన పనిని మనం 10 ఏళ్ళలో డబుల్ చేయగలిగాం. 60 ఏళ్ళలో జరిగిన కృషి 10 ఏళ్ళలో జరిగిందని కదా అర్థం. అట్లా మీరు ఏ గణాంకమైన తీసుకోండి, ఆ రిపోర్ట్ చెప్తున్న ఏ గణాంకమైన తీసుకోండి, జిఎస్డిపి తీసుకోండి, జిఎస్డిపి 3 రెట్లు చేయగలిగాం. 5 లక్షల కోట్లు ఉంటే 15 లక్షల కోట్లకు దాదాపుగా తీసుకొచ్చాం. అంటే మీరు 60 ఏళ్ళు కష్టపడి 5 లక్షల కోట్లకు తెలంగాణ జిఎస్డిపి వస్తే 10 ఏళ్లలో 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లు అయిందండి, 3 రెట్లు అయింది. దేశ సగటు కంటే చాలా ఎక్కువ స్థాయిలో పెరిగింది మన జిఎస్టీ. అంటే ఇక్కడ ప్రభుత్వం పనిచేయడం వల్లనే, ఇక్కడ నాయకులు తీసుకొచ్చిన పథకాలు పనిచేయడం వల్లనే ఇదంతా జరిగింది. సో ఈ నిజాలన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది, మనం వచ్చిన నాటికి వాళ్ళకి 3 రెట్లయింది. సో దేశంలో టాప్ ప్లేస్లో ఉంది వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కంలో. సో ఇవన్నీ ఇండికేటర్స్ అండి, ఇవన్నీ ఇండికేటర్స్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్. సో ఇవి ఈ రిపోర్ట్ బయట పెడుతుంది కాబట్టి వాళ్ళకి భయం, ఈ రిపోర్ట్ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని భయం, అందువల్ల వీటిని దాచేస్తున్నారు. సో ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి చూసుకుంటే దేశంలో ఇంతగా ఉపాధి కల్పించిన రాష్ట్రం అనేది 1.5 కోటి మంది వ్యవసాయ రంగంతో ఉపాధి పొందుతున్నారు అంటే ఇది కేవలం వ్యవసాయ రంగమేనా, వ్యవసాయంతో పాటుగా అనుబంధంగా ఉన్నటువంటి హార్టికల్చర్ కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి మిగతా అన్ని రంగాలు ఇందులోకి వస్తున్నాయా? అంటే ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్లోకి వెళ్తే రిపోర్ట్లో చాలా స్పష్టంగా రాశారండి, వ్యవసాయ రంగంలో ఇంత అద్భుతమైన ప్రగతి సాధించడానికి కారణం 1 కాళేశ్వరం ప్రాజెక్టు, 2 మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, 3 రైతు బంధు ద్వారా ఫామ్ ఇన్పుట్ ఇవ్వడం. మనం అంటే రైతు బంధు డబ్బులు ఇస్తే రైతు వాటి ద్వారా ఎరువులు విత్తనాలు అవన్నీ కొనుక్కోవడానికి వెసులుబాటు ఇవ్వడం, 4వది 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వడం, 5వది ఒకవేళ రైతుకి ఏమన్నా నిజంగానే ఏదైనా దురదృష్టవశాత్తు మరణిస్తే రైతు బీమా ఇవ్వడం. ఇవన్నిటి సమాహారం, ఇవన్నీ చేయడం వల్లనే తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధి అంత అయిందని ఆ నివేదిక స్పష్టం చేస్తుంది. ఇది కూడా విండికేషన్, మనం ఇన్ని రోజులు చెప్పిన దాన్ని ఆ రిపోర్ట్ ప్రూవ్ చేస్తుంది. రెండోది ఏంది, ముందుగానే అనుకున్నట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వ్యవసాయం మీదనే అత్యధిక ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. సో వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో మనం ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల అది పునరుజ్జీవం పొంది ఇవాళ 1.5 కోటి మందికి ఉపాధి కల్పిస్తుంది. ఆల్ సెక్టర్స్ పుట్ టుగెదర్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. అంటే 1,50,00,000 మందికి ఉపాధి అంటే చిన్న విషయం కాదు. అండ్ మనందరికీ ఏంటంటే కొంత అంటే ఏదో హైదరాబాద్లో అర్బన్ డెవలప్మెంట్ మీదనే కొంచెం గ్లామరస్గా ఉంటుంది కాబట్టి చాలామంది దృష్టి ఇక్కడే ఉంటుంది. కానీ ఒక రైతు కూడా ఒక మైక్రో ఎంటర్ప్రైజ్ అండి. ఒక రైతు తన వ్యవసాయం బాగుంటే, నీళ్ళు వచ్చి ఆయన పంట పండించగలిగితే ఆ ఊర్లో ఉన్న చాలామందికి ఉపాధి కలుగుతుంది. పాత రోజుల్లో మీరు చూస్తే ఎవ్రీ తెలంగాణ విలేజ్ వాజ్ ఎ సెల్ఫ్ సస్టైన్డ్ యూనిట్. ఆ ఊర్లోనే ఆ ఊరి అవసరాలు తీర్చే ప్రతి ఒక్కరూ ఆ ఊర్లోనే ఉంటారు. వృత్తి పనివారు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, వీళ్ళు పండించిన ధాన్యం కొనడానికి వ్యాపారస్తులు ఉంటారు. ఈ రైతుకి అవసరమైన అన్ని సర్వీసెస్ ఇవ్వడానికి ఒక కమ్మరి కానీ, ఒక కుమ్మరి కానీ, ఒక వడ్రంగి కానీ ఆ గ్రామంలో ఒక సెల్ఫ్ సఫిషియెంట్ యూనిట్గా ఉండేది. అందరికీ పని దొరికేది. వ్యవసాయం దెబ్బతినడం వల్ల ఏమైంది, ఆటోమేటిక్గా అన్ని కుల వృత్తులకు కూడా దెబ్బపడింది. ఇవాళ ఇది వాటర్ ఇచ్చి, పవర్ ఇచ్చి ఇవన్నీ చేయడం వల్ల లాస్ట్ 10 yearsలో డెఫినెట్గా అగ్రికల్చర్లో చాలా రిమార్కబుల్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. దాని యొక్క ఇంపాక్ట్ చుట్టుపక్కల అన్ని అనుబంధ రంగాల మీద కూడా కనిపిస్తుంది మనకి. సో ఇన్ని రకాల లెక్కలు ఉన్నప్పుడు ప్రతిసారి పదే ఒకే మాట చెప్తుంది, 10 ఏళ్ల కాలంలో అప్పుల పాలైంది, ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేశారు, మాకు లంకె బిందెల కాలు ఖాళీ ఖజానా మాత్రమే దొరికింది అనుకున్నప్పుడు అభివృద్ధి గురించి ఎందుకని ఆలోచించలేకపోయారనుకుంటున్నారు మీరు? ఆ రిపోర్ట్ చాలా క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి, లేకుంటే ఆ అప్పులు తీసుకొచ్చింది ఎందుకోసం, అది రిఫ్లెక్ట్ అయిందా లేదా, ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకైతే ఒక డౌట్ వస్తుంది కదా, క్లారిటీ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు సింపుల్ అంటే అందులో 2 విషయాలండి. ఒకటి లంక బిందెల ప్రస్తావన తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఆలోచించండి, సమాజంలో లంక బిందెల్ని ఎవరు వెతుకుతారండి? మీరు వెతుకుతారా? నేను వెతుకుతానా? లేదు. మనందరం ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేసుకొని బతకాలని అనుకుంటాం. కానీ సమాజంలో కొంతమంది వ్యక్తులు ఎప్పుడు లంక బిందెల వెతుకులాటలో ఉంటారు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు. వాళ్ళు దేవాలయాల కింద లంక బిందెలు దొరుకుతాయని దేవాలయాలను కూడా ధ్వంసం చేసే వాళ్ళు ఉంటారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో దొరుకుతాయని చెప్పి అడవుల్లో అక్కడెక్కడ అన్వేషించి తవ్వుతూ ఉంటారు. అంటే వాళ్ళ గుణం మంచిది కాదండి. వాళ్ళు కష్టపడి పనిచేసే గుణం ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడూ ఏదో అదృష్టం కలిసి వచ్చి అక్కడ లంక బిందెలు దొరుకుతాయని వెతుకుతూ ఉంటారు. అట్లా చాలా సమయాన్ని వృధా చేస్తుంటారు. బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా అట్లాంటి ఒక వర్గానికి చెందిన మనిషి అయి ఉంటారు. లేకపోతే ఆయన ఒక ఎలక్షన్లో గెలిచి ముఖ్యమంత్రి అయినారు,
లైఫ్లో ఎప్పుడు దొరకనో గొప్ప అవకాశం దొరికింది, ప్రజలకు సేవ చేసే అవకాశం దొరికింది, దాన్ని చేయకుండా నాకు లంక బిందెలు దొరుకుతాయేమని వచ్చినా అని అనడం ఏంటి? అంటే ఆయన పదవిని ఆయనే అవమానించుకుంటున్నాడు. అంటే చాలా నాయకులు ఎవరు లంక బిందెల వేటలో ఉండరండి. ఒకవేళ లంక బిందెల వేటలో ఉన్నారు అని అంటే వాళ్ళు, ఇంక నేను ఆ మాట వాడదలుచుకోలేదు, బట్ వాళ్ళు ఎవరో మీకు తెలుసు. సంక్షేమంలో ఉంది, 10 ఏళ్ల పాటు రాష్ట్రం సంక్షేమంలో ఉంది అనుకున్నప్పుడు, అగ్రపదాన నిలిచింది అనుకున్నప్పుడు నిజంగానే దాని ఫలాలు అనేవి ప్రతి చోట కనిపిస్తాయి కదా అని ఒక భావన అనుకోవచ్చు కదా. కనిపిస్తాయి, అదే చెప్తున్నాను. ఫలాలు ప్రతి చోట కనపడుతున్నాయి. ఇవాళ ఆయన చాలాసార్లు చాలా రెక్లెస్గా కేసీఆర్ ఆనవాళ్ళు చేరిపేస్తానంట. ఆయన కూర్చునే సెక్రటేరియట్స్ కేసీఆర్ ఆనవాళ్ళండి. ఆయన ప్రతిరోజు ఏ రోడ్ల మీద అయితే నడుచుకుంటూ పోతున్నారో ఆ రోడ్లన్నీ కేసీఆర్ ఆనవాళ్ళు. ఆయన వాడే విద్యుత్ కేసీఆర్ ఆనవాళ్ళు. ఆయన ఏ గ్రామానికి పోయినా కనపడే నీళ్లు కేసీఆర్ ఆనవాళ్ళు. సో వందలు చెప్పొచ్చు నేను కేసీఆర్ ఆనవాళ్ళు ఏంటిది. అవన్నీ కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలేనండి. అవి లంక బిందెల రూపంలో కనపడకపోవచ్చు, కానీ ప్రజలకు తెలుసు. ఇంకోటి మీరు అప్పుల గురించి అన్నారు, ఇది చాలాసార్లు క్లారిఫై చేస్తున్నాం. ఇలాంటి రిపోర్ట్లలో ప్రతి చోట స్పష్టంగా ఉందంటే తెలంగాణ డెట్ టు జిఎస్టీపీ రేషియో అంటాం, అది కంట్రోల్లో ఉంది. అది దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఇంకా అట్లా ఉన్న తర్వాత అప్పు అని గోలవెరడం తప్పు. రెండోది, ఇప్పుడు ఏ అప్పులు తీసుకొని కొన్ని రాష్ట్రాలు ఉంటుండొచ్చు, కానీ అక్కడ అభివృద్ధి కూడా ఏమి ఉండదండి. ఇప్పుడు ఇవాళ మిడిల్ క్లాస్ మన ఎట్లా ఆపరేట్ చేస్తుందో చూస్తుంటే మీరు ఫస్ట్ ఒక ఇల్లు కొనుక్కుంటారు లేదా కారు కొనుక్కుంటారు, ఈఎంఐ ఉంటుంది, అప్పు ఉంటుంది. దాని అర్థం వాళ్ళు ఏదో అప్పుల పాలైనట్టు కాదండి. ఇవాళ జీవన విధానమే మీరు అభివృద్ధి కావాలనంటే మీ డబ్బు కొంత బయట నుంచి తీసుకొచ్చిన డబ్బు తీసుకొని మీరు ఇల్లు కారో ఏదో కొనుక్కొని దాన్ని ఈఎంఐ రూపంలో ప్రతి నెల కడతారు. ఇది ప్రపంచంలో ప్రతి దేశానికి ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. ఏదో తెలంగాణకు ఒక్కదానికే అప్పు ఉందనేది తప్పు. రెండోది, అప్పు చేయని వాళ్ళు చాలా గొప్ప అన్నట్టుగా మాట్లాడడం కూడా తప్పు. ఎందుకంటే మీరు అభివృద్ధి కావాలనంటే మీరు ఇప్పుడు ఉదాహరణకు ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేస్తూ ఉండే కంపెనీలు, చాలా పెద్ద పెద్ద ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు, వాటన్నిటి కూడా అప్పు ఉంటుందండి. మీరు రిలయన్స్ అని అంటారు, అదానీ అని అంటారు, ఇట్లా ప్రపంచంలో పెద్ద కంపెనీలు అన్నిటికి కూడా బ్యాంకుల నుంచి అప్పులు ఉంటాయి. సో అప్పులు ఉండడం తప్పు కాదు, వాటిని తిరిగి కట్టలేని దశకి ఆర్థిక వ్యవస్థ వస్తే అప్పుడు తప్పు. దురదృష్టవశాత్తు మొన్నటిదాకా వైబ్రెంట్గా ఉన్న ఎకానమీ ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన వల్ల ఆర్ రాదర్ దుష్పరిపాలన వల్ల ఆ అప్పు కట్టలేని స్థితి కూడా వచ్చే ప్రమాదం కనపడుతుంది. ఎందుకంటే ఈయన కూడా అప్పులు తెస్తున్నాడు. గత ప్రభుత్వం తెచ్చిన అప్పులు ప్రొడక్టివ్ యూజెస్ కోసం వాడింది, ప్రాజెక్టులు కట్టడానికి వాడింది, ఫ్లైఓవర్లు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వాడింది, విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు పెట్టడానికి వాడింది, వాటర్ ప్రొవైడ్ చేయడానికి వాడింది, డ్రింకింగ్ వాటర్. కానీ ఈయన ఎందుకు తెస్తున్నాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు గమనిస్తే లాస్ట్ 1.5 years ఆల్మోస్ట్ 13-14 monthsలో ఆల్మోస్ట్ 1.5 కోట్ల దాకా అప్పు తెచ్చాడండి. ఏం చేస్తున్నారో అప్పు, పోనీ ఒక ఇటుకన్నా పేర్చినారా ఎక్కడన్నా రాష్ట్రంలో? మీకు కనపడిందా? నాకైతే కనపడలేదు. ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు, ఒక రోడ్డు వేసింది లేదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది లేదు. పోనీ వెల్ఫేర్ అన్న చేస్తున్నారా? ప్రజలకు ఏమన్నా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా రైతు బంధు ఇస్తున్నారా? అవి ఇవ్వడానికి సాధ్యం అవట్లేదు. మరి ఈ డబ్బంతా ఎటుపోతుంది అనేది ప్రజలకున్న ప్రశ్న ఇప్పుడు. సో రైతు బంధు, రైతు బీమా ఇవన్నిటి కోసం కూడా అవి యూజ్ చేసుకోవట్లేదు అంటే చేయట్లేదు కదండి. ఇప్పుడు చూడండి, గత ప్రభుత్వం పోయేనాటికే, ఎన్నికల్లో ఓడిపోయినాటికే అప్పటికే 7,500 కోట్లు బ్యాంకులో ఉండింది రెడీగా. ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు ఫిర్యాదు చేయడం వల్ల రైతు బంధు ఇవ్వలేకపోయింది పాత ప్రభుత్వం. ఆ డబ్బు అట్లాగే ఉంటే వచ్చిన తర్వాత వెంటనే అందరికి ఇచ్చేయాలి కదండి ఆ డబ్బు. రైతు బంధు ఇవ్వలేదు, ఇవ్వకుండా చాలా తాత్సారం చేసి, చాలా లేట్ చేసి, ముందంతా కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసి, మళ్ళీ తర్వాత రైతు బంధు కోసం మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొక ఎక్కడి నుంచో అప్పు తీసుకొచ్చేసారు. అదొక ఫస్ట్. రెండో కారు అసలు ఇవ్వలేదు. రెండో పంటకి వీళ్ళు వచ్చిన తర్వాత 7,500 పర్ ఎకరానికి ఇవ్వాల్సింది, అది ఇవ్వలేదు, ఎగ్గొట్టారు, పూర్తిగా ఎగ్గొట్టారు. మూడో కారు ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎకరానికి ఇస్తున్నాం, 2 ఎకరాలకు ఇస్తున్నాం, రోజు ఏదో ప్రకటనలు ఇస్తున్నారు. గత 20 రోజుల నుంచి తనలాడుతున్నారు. కానీ ఇప్పటికి కూడా కనీసం ఎకరం 2 ఎకరాల వాళ్ళకి కూడా చాలామందికి రాలేదనేది మనకు ఫీల్డ్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్. సో నేనేమంటానంటే, గత ప్రభుత్వం అన్నీ అలవోకగా 11 సార్లు కేసీఆర్ గారు రైతు బంద్ వేశారు. ఏనాడు ఇంత ఆపసోపాలు పడ్డట్టు కనపడలేదండి. చాలా అలవోకగా చేసినారు ఆయన. మరి ఆయన చేయలేనప్పుడు ఈయనకి ఎందుకండి ఇంత కష్టం అవుతుంది? ఇది ఆలోచించాలి ప్రజలు. సో మీరేమో అభివృద్ధి అంటున్నారు, అగ్రపదాన్ని నిలచాము, దేశంలోనే మనం అగ్రస్థానంలో చాలా రంగాల్లో విభాగాల్లో కనిపించాము అనుకున్నప్పుడు, ఇక్కడేమో అప్పుల పాలైంది, అక్కడ సంక్షేమం కాదు సంక్షోభమే ఉంది అనుకున్నప్పుడు ప్రజలకు ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అనేది మిగులుతుంది. దానికి సంబంధించి ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలి, లేకుంటే లెక్కలు ఏం చెప్తున్నాయి, రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి అంటే అవి చూడాలంటే ఎక్కడుంటాయి? ప్రజలు వాళ్ళకు వాళ్ళు ఎలా తెలుసుకోవాలంటారు? అదే కదా, ఇప్పుడు ఈ రిపోర్ట్ గురించి నేను ఎన్నిసార్లు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఏదైతే తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఉందో
ఈ రిపోర్ట్ గురించి నేను పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే ఇట్లాంటివే ప్రజలు యాక్చువల్గా చూడాల్సినవి. ఇది ప్రజలకి ఇది తెలిస్తేనే అర్థమవుతుంది. ఓహో, రాజకీయ నాయకులు కానీ ఇతర వ్యక్తులు కానీ చెప్పే మాటల వెనుక నిజాలు ఏమిటి అనేది క్రాస్ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడే రిపోర్ట్ అండి. మీరు అట్లాంటి రిపోర్ట్లనే ప్రజల దృష్టికి పోకుండా దాచిపెడితే ఇంకా ప్రజలకు వేరే అదే ఉంటుందండి. ప్రతిపక్షంగా డెఫినెట్గా మేము ఆ రిపోర్ట్ ఒకటి ఏంటంటే ఈయన గుణం తెలుసు కాబట్టి మేము ఆ రిపోర్ట్ ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళ పబ్లిక్ డొమైన్లో పెట్టగలం. మేము డెఫినెట్గా పెడతాం, అంటే ఏదో ఒక వెబ్సైట్లో పెడతాం. కానీ అది పద్ధతి కాదు కదా, ప్రభుత్వమే ఇట్లా దొంగల్లాగా వ్యవహరించదు కదా. ఇది తొలిసారి కాదు, ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కూడా ఒకసారి మీకు గుర్తుంటుంది ఎంత దుర్మార్గమైన పని చేసినారంటే అండి, గత ప్రభుత్వం తాలూకు ఫోటోలు వీడియోలు రిపోర్ట్లన్నీ ప్రభుత్వ వెబ్సైట్ నుంచి తొలగించారు. ఫోటోలు వీడియోలు అంటే ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ గారు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆగస్టు 15 నాడు జెండా ఎగిరేస్తారు. దాంతో ఫోటో ఉంటుంది, ఒకటి కాదు 10-20 ఫోటోలు ఉంటాయి. అవి అధికారిక రికార్డులు అండి. వాటిని ఎట్లా డిలీట్ చేస్తారండి? అది యాక్చువల్గా నేరపూరితమైన చర్య. ఇట్స్ ఏ పబ్లిక్ అసెట్. ఇప్పుడు ఇవాళ ఫోటోలు వీడియోలు అని అంటే అదేదో ఉత్తిన టైంపాస్ కోసం పెట్టినవి కాదండి. అఫీషియల్ ప్రోగ్రామ్స్ తాలూకు రికార్డులు ఇవి. అంటే గవర్నమెంట్ రికార్డ్స్ ఇవి. మీరు ఒక ఫైల్ ఎంత ఇంపార్టెంటో, ప్రభుత్వంలో ఒక దస్తావేజ్ ఎంత ఇంపార్టెంటో, ఈ ఫోటోలు వీడియోలు రిపోర్ట్లు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ తయారు చేయడానికి, ఇవన్నీ సృష్టించడానికి ప్రజల సొమ్ము వాడింది ప్రభుత్వం. సో ఇవి ప్రజల ఆస్తులు. ప్రజల ఆస్తుల్ని కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కలిసి ఎలా డిలీట్ చేస్తారండి? ఇన్ఫ్యాక్ట్ ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి. ఆ సంబంధిత అధికారుల మీద నన్ను అడిగితే మీరు గవర్నమెంట్ అసెట్స్ని డిస్ట్రాయ్ చేసినారని చెప్పి క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి. ఎన్ని వాల్యుబుల్ ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ వేల సంఖ్యలో ఉంటాయి. ఇప్పుడు మీరు ఆలోచించండి, జవహర్లాల్ నెహ్రూ గారు 1947 ఆగస్టు 15 నాడు మొదటిసారి స్వాతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగిరేశారు. ఇవాళకి మీకు ప్రభుత్వ రికార్డులలో ఆ ఫోటో ఉంటుందండి. అవి ఎప్పటికీ భావితరాల కోసం తయారు చేసినవి, అంతేగాని ఇవాళ కోసం కాదు. అది మన హిస్టరీ. మీరు దాన్ని ఎట్లా తొలగిస్తారు? మీకు ఇంకొక సర్ప్రైజింగ్ విషయం చెప్తాను. తెలంగాణ వెబ్సైట్ ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్ ఉంటుంది, telanggana.gov.in. మీరు వెళ్ళండి, ఇవాళ ఈ ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత ఒకసారి మీ మొబైల్ ఫోన్లో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. అందులో హిస్టరీ అని ఒక పేజ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి చూడండి. పేజ్ కెనాట్ బి ఫౌండ్ అని వస్తుంది. సంవత్సరంన్నర ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర ఈ చరిత్రని వెబ్సైట్లో పేజీలో డిలీట్ చేయడం ద్వారా చరిత్రని రూపుమాపాలనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు? ఏంటండి ఈ దుర్మార్గపు చర్య? తెలంగాణ ప్రజలకు చరిత్ర లేదా? ఎంత గొప్ప వారసత్వం మనది, ఎంత గొప్ప పోరాట చరిత్ర మనది. ఎన్ని పోరాటాల తర్వాత ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాము 60 ఏళ్లలో. అంత గొప్ప చరిత్ర ఉన్న ఒక రాష్ట్రానికి అధికారిక వెబ్సైట్లో చరిత్ర పేజీ లేకపోవడం అనేది సిగ్గుచేటండి ఈ ప్రభుత్వానికి. కేవలం కేసీఆర్ గారి పేరు రాయాల్సి వస్తుంది, కేసీఆర్ గారు చేసిన పోరాటం వివరాలందరూ రాయాల్సి వస్తుంది అనే దుగ్ధదత్తి ఇంకే కారణం లేదండి. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా కాలంగా నేను డిమాండ్ చేస్తున్నా ఏంటంటే, ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులు, అవి కేసీఆర్ ఫోటోలు కావు, కేసీఆర్ వీడియోలు కావు, ఇవి తెలంగాణ ప్రజల యొక్క చరిత్ర తాలూకు ఆనవాళ్ళవి. వాటిని మీరు ఒక వెబ్సైట్లోంచి డిలీట్ చేసి ఆనందం పొందుతారంటే మీ అంత అమాయకులు, అజ్ఞానులు ఇంకెవరు లేరని నా ఉద్దేశం. తప్పనిసరిగా వాటిని పునరుద్ధరించాలి. ఇప్పటికే చీఫ్ సెక్రటరీ గారికి నేను అనేక సార్లు విజ్ఞప్తి చేసినాను. స్టార్టింగ్లో కేటీఆర్ గారు కూడా ఒక డీటెయిల్డ్ లేఖ రాసినారు, 2-3 సార్లు సోషల్ మీడియాలో గుర్తు చేశారు చీఫ్ సెక్రటరీ గారికి. నేను వారిని ఇవాళ కూడా కోరుతున్నాను మీ ఇంటర్వ్యూ ద్వారా, డెఫినెట్గా ఈ వెబ్సైట్లలో ఉన్న గత ప్రభుత్వ తాలూకు సమాచారం అంతా వెంటనే పునరుద్ధరించాలి. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి, దీన్ని ముట్టుకునే అధికారం ఎవ్వరికీ లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు, ఫైన్. ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నారో ఆ వివరాలు కూడా అట్లాగే ఉంటాయి. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో కూడా ఆ ఫోటోలు, వీడియోలు, ఆ రిపోర్ట్లన్నీ కూడా అట్లాగే పెడతారు, పెట్టాలి కూడా. దట్ ఈస్ హౌ గవర్నమెంట్స్ వర్క్. పక్క రాష్ట్రం ఉందండి ఇప్పుడు, మన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి, తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు. ఎవరు వచ్చినా రికార్డ్స్ అన్ని అలాగే కొనసాగుతాయండి. రికార్డ్స్ని తొలగించడానికి వీల్లేదు. దట్స్ ఎ క్రిమినల్ యాక్ట్. అది ఈ ప్రభుత్వం పెద్దలు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిదండి. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 23-24కి సంబంధించి, అండ్ 24-25కి సంబంధించి కూడా రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఒక ప్రోటోకాల్ అయితే కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కల్లా అది రిలీజ్ అవ్వాలి. అంటే రిలీజ్ చేసినప్పుడు ఒక కంపేర్ చేయడానికి కూడా, గత ఏడాదితో పోలిస్తే ఈ రంగంలో మేము అభివృద్ధి సాధించాము, ఇందులో ముందున్నాము, దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాము అనుకున్నప్పుడు కంపారిజన్స్ అనేవి గత ఏడాదితో పోల్చి చూస్తారా? ఎలా వాటిని బయట పెడతారు? ఇప్పుడు అదే చూడాల్సింది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు డెఫినెట్గా ఈ 1 year రూల్ వాజ్ అ డిజాస్టర్ అండి. చాలా ఇండికేటర్స్ లాస్ట్ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాం, చాలా ఇండికేటర్స్లో మీకు కనిపిస్తుంది అది. ఇప్పుడు స్టేట్ రెవెన్యూ విషయంలో కానీ,
అప్పుల విషయంలో కానీ ఇవన్నీ విషయాల్లో గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా మార్కెట్ డిఫరెన్స్ ఈ 1 ఇయర్ రూట్లో కనిపిస్తుంది. అవన్నీ రేపు వచ్చే రిపోర్ట్స్లో ఫ్యూచర్ నెక్స్ట్ ఇయర్ వచ్చే రిపోర్ట్స్లో వాటిలో బయటపడతాయి. సో ఇవేవి దాచిపెట్టడానికి వీల్లేనివ్వండి, తప్పనిసరిగా స్టాచ్యురీగా ఇవన్నీ రిలీజ్ చేయాల్సింది. బడ్జెట్ డాక్యుమెంట్స్ రేపు స్టేట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇవన్నీ వివరాలు అందులో పెట్టాల్సింది. సో డెఫినెట్గా నిజాలు బయటకు వస్తాయి అండ్ ఆ రోజు వీళ్ళు జవాబు చెప్పాల్సి ఉంటుంది వీటన్నిటికీ. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రిపోర్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఏంటంటే విద్యుత్ ఉత్పత్తి విషయంలో వీళ్ళు చాలా పిచ్చి ఆరోపణలు చేసినారు. ఏం చేసినారు? ఛత్తీస్గఢ్ నుంచి పవర్ ఎందుకు కొన్నారు అని అడిగారు, అధిక ధర చెల్లించి. అయితే ఒక విషయం ఏం మర్చిపోయారంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్నామండి. మనమేమి ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి కొనలేదు. సో దాన్ని G2G కాంట్రాక్ట్ అని అంటారు, గవర్నమెంట్ టు గవర్నమెంట్. అందులో మీకు ఈ రేట్ ఎక్కువ కొన్నారు తక్కువ కొన్నారు అనేది అది బాధనే రాదు. ఎందుకంటే G2G అనేది ప్రపంచవ్యాప్తంగా ఇట్స్ అన్ యాక్సెప్టెడ్ ఫార్మ్ ఆఫ్ ప్రొక్యూరింగ్ సమ్ అంటే ఏదైనా సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ మీరు తీసుకోవాలంటే G2G పద్ధతిలో తీసుకోవచ్చు. అక్కడ రేట్ అనేది ఫ్యాక్టర్ కాదు. ఎందుకంటే ఆ రోజు అర్జెన్సీ ఉండింది మనకి. తెలంగాణ పవర్ డెఫిసిట్లో ఉంది, వెంటనే ఎక్కడ పవర్ దొరికితే అక్కడి నుంచి కొనాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉన్నాం. దాని మీద వీళ్ళు ఏదో ఈ కలిపికి అందులో ఏదో అవినీతి జరిగిందని అంటారు. అవినీతి ఎట్లా జరుగుతుందండి? రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగితే లబ్ధిదారులు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి డబ్బులు ఇస్తాం మనం, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి డబ్బులు పోయినప్పుడు లబ్ధిదారులు ఎలా ఉంటారు? అది మన పవర్ ప్లాంట్స్ ఇంకా భద్రాద్రి యాదాద్రిలో కూడా పవర్ ప్లాంట్స్ మనం కన్స్ట్రక్షన్ చేసాం. వాటి మీద ఏమన్నారు మీరు? BHELకి ఎలా ఇచ్చారు అని అన్నారు. BHEL ఈజ్ ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండి, అగైన్ G2G. సో BHELకి ఇస్తే ప్రైవేట్ లబ్ధిదారులు ఎవరు ఉండరు. BHELకి భారతదేశ చరిత్రలో అత్యంత పెద్ద ఆర్డర్ ఇచ్చినారు కేసీఆర్ గారు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు బతకాలి అనేది ఆయన హీఈస్ లైక్ ఫండమెంటలీ అట్లాంటి ఫిలాసఫీని నమ్ముతారు ఆయన. ప్రైవేట్ వాళ్ళకి కాదు, మనం ప్రభుత్వ రంగ సంస్థల్ని ముందుగా ఆదుకోవాలని. అందువల్ల BHELకి ఇచ్చారు. BHEL has done an excellent job. ఆ ప్రాజెక్టులు కట్టినారు. ఇంకా అందులో ఏమి ఈకలు పీకారు? మీరు అక్కడ ఛత్తీస్గఢ్లో పవర్ కొన్నప్పుడు ఛత్తీస్గఢ్లో ఇంకా పవర్ ప్లాంట్ మొత్తం పూర్తి కాకముందుకే మీరు PPA ఎలా ఎంటర్ అయ్యారు అని ఒక దాన్ని వాదన తెచ్చారు. అంటే విద్యుత్ కొనుగోలు ఎట్లా జరుగుతాయో వీళ్ళకి బేసిక్స్ కూడా తెలియదని అర్థం. జనరల్గా ఏదైనా పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ టువర్డ్స్ ద ఎండ్ దగ్గరికి వస్తున్నప్పుడే PPAలు కుదుర్చుకుంటారు. ఎందుకంటే పవర్ ప్లాంట్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు PPA కుదుర్చుకోవడం కాదు. జనరల్గా ఏ ప్రభుత్వమైనా పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఇంకా దగ్గరకు వస్తుంది అనే టైంలోనే ముందుగానే PPAలు కుదుర్చుకుంటుంది. అది అగ్రిమెంట్స్. ముందు విద్యుత్ ఉత్పత్తి అయినప్పుడు మనం ఈ రేటుకు కొంటామని అగ్రిమెంట్. సో ఇట్లాంటి అవగాహన రాహిత్యం ఒకటి, పాత ప్రభుత్వాన్ని ఏదో ఒకటి చేసి అది చేయాలన్నది. ఆ రిపోర్ట్లో మీకు క్లియర్గా కనపడుతుంది ఏంటంటే మన ప్రభుత్వం అంటే 2014 to 2023 నాటికి ఎంత విద్యుత్ ఉత్పత్తిలో ఎంత అభివృద్ధి జరిగిందో ఆ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అగైన్ నేను చెప్తున్నాను, మీరు 60 ఏళ్లలో జరిగిన విద్యుత్ ఉత్పాదన ఎంత, గత 10 ఏళ్లలో పెరిగిన విద్యుత్ ఉత్పాదన ఎంత అనేది చూస్తే ఆల్మోస్ట్ 2 times పెరిగిందండి. అది ఉత్తినే జరగదు. మళ్ళీ అంతా ఎక్కువ శాతం అది ఒకటి పబ్లిక్ సెక్టర్లో, రెండోది ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోలార్లో. అది చాలా పాజిటివ్, అంటే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ కూడా. సో ఇవన్నీ మీరు ఆ రిపోర్ట్లో చూస్తే మీకు కనపడతాయి. అది వాళ్ళ కోపం. ఇంకోటి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం అండి. అంటే ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పున్నాము, బట్ ఒకసారి ఈ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. తెలంగాణలో ఆ 10 ఏళ్లలో కేసీఆర్ గారు దార్శనికత వల్ల ఒకటి అగ్రికల్చర్లో చాలా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంటే ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్లో మనం అన్ని రికార్డులు బద్దలు కొట్టినాం. ఇవాళ వరి ఉత్పత్తిలో దేశంలో నెంబర్ 1 ప్లేస్లో తెలంగాణ ఉంది. అదొకటే కాదు, అది జనరల్గా ఏమంటామంటే మనం గ్రీన్ రెవల్యూషన్లో చాలా పెరిగింది ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అంటాం. సో తెలంగాణలో జరిగింది సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనొచ్చు మీరు. అట్లాగే మీరు ఓన్లీ ఆహార ధాన్యాలే కాదు, అలైడ్ సెక్టర్స్లోకి వెళ్తే మీకు మీట్ ప్రొడక్షన్లో చాలా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ కనపడింది. ఆల్మోస్ట్ డబుల్ అయింది మీట్ ప్రొడక్షన్. దట్ ఈస్ కాల్డ్ పింక్ రెవల్యూషన్ అంటారు దాన్ని. అట్లాగే పాల ఉత్పత్తిలో చాలా అంటే చాలా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్, వైట్ రెవల్యూషన్ అంటారు. ఎల్లో రెవల్యూషన్ అంటారు. ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్లో మనము వివిధ రకాల ఆయిల్ ప్రొడక్షన్, అంటే ఎడిబుల్ ఆయిల్స్ ప్రొడక్షన్లో పామ్ ఆయిల్ కావచ్చు అవన్నీ ప్రొడ్యూస్ చేయడంలో ఎల్లో రెవల్యూషన్కి శ్రీకారం చుట్టినాం మనం. సో బ్లూ రెవల్యూషన్, మనం యాక్చువల్గా ఇన్లాండ్ స్టేట్, మనకి ఎక్కడ కోస్ట్ లేదు. గమనించండి, కోస్ట్ లేని ఒక రాష్ట్రము ఇవాళ చేపల ఉత్పత్తిలో రొయ్యల ఉత్పత్తిలో రికార్డులు బ్రేక్ చేస్తుందంటే ఇవన్నీ ఇప్పుడు అదే చెప్తారు. ఇప్పుడు కాళేశ్వరం గురించి చాలామంది లెక్కలేసేటప్పుడు ఏం చెప్తారు, మీకు ఓన్లీ ఇన్ని ఎకరాల అయింది, దీనికి ఇంత కరెంటు బిల్ అయింది అని లెక్కేస్తారు. అది చాలా ఫ్లాడ్ పాలసీ అండి. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగం. ఇప్పుడు మీరు ఒక బ్రిడ్జ్ కట్టారనుకోండి,
బ్రిడ్జ్ కడితే దాని మీద ఎంత డబ్బు అయిందో దాన్ని లెక్కేసి దాని ఇంట్రెస్ట్ లెక్కేసి సంవత్సరానికి ఇంత వెనక్కి రావాలని ఆలోచిస్తుంది ప్రభుత్వం. ఒక స్కూల్ కట్టింది అనుకోండి, ఆ స్కూల్ కట్టడానికి ఎంత సొమ్ము అయిందో లెక్కేసి దానికి ఇంట్రెస్ట్ వేసి సంవత్సరానికి ఇంత వెనక్కి రావాలి స్కూల్ నుంచి అని అనుకుంటుందా? ఒక హాస్పిటల్ కట్టింది అనుకోండి, హాస్పిటల్ నుంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రభుత్వం. మరి వీటన్నిటిలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయని ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు మాత్రం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు లెక్కలేయాలండి? ఓన్లీ బ్యాంకర్స్ నుంచి మనం లోన్ తీసుకుంటాం కాబట్టి బ్యాంకర్స్కి సబ్మిట్ చేయడానికి దే ప్రిపేర్ సమ్ లెక్కలు అవి అవసరం. దాని అర్థం ఇది వ్యాపారం కాదండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టడము, ప్రజలకు సాగునీరు తాగునీరు ఇవ్వడం ప్రభుత్వం చేసే వ్యాపారం కాదు. కాబట్టి ఎవరైనా అతి తెలివితోని ROI లేదు ఈ ప్రాజెక్టులో అని అంటే వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వాలను అందుకే ఎన్నుకుంటాం మనం. మనకు రోడ్లు వేయడానికి, మనకు కరెంట్ ఇవ్వడానికి, మనకు నీళ్ళు ఇవ్వడానికి, ఇవన్నీ నెరవేర్చడానికి కదా మనం ప్రభుత్వాలను ఎన్నుకుంటాం. లేకపోతే ప్రభుత్వాలు ఎందుకండి? కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళందరూ ఈ కొంత అతి తెలివి లాజికల్ వాడుతుంటారు. దానికి ఇంత కరెంటు బిల్ అవుతుంది, అంత కరెంటు బిల్ అవుతుంది అంటే అవుతుందండి. మరి ఇవాళ తెలంగాణలో ప్రొడ్యూస్ అవుతున్న ప్రతి గింజ, ఇవాళ మీకు పాల ఉత్పత్తి తీసుకోండి, లేదా మీట్ ప్రొడక్షన్ తీసుకోండి, ఇట్లా ఎన్నో అలైడ్ సెక్టర్స్లో అవన్నీ ఆ వాటర్ వస్తేనే కదా ఇవన్నీ అవుతాయి. ట్రూ. అండ్ ఇంకోటి, మీరు ధాన్యం ప్రొడ్యూస్ చేస్తారు, అక్కడితో ఆగిపోదు కదా. మీరు బియ్యం ఉత్పత్తి చేస్తే ఆ బియ్యం పిండి అవుతుంది, ఆ పిండి నుంచి రకరకాల ఆహార పదార్థాలు తయారవుతాయి. ప్రతి లెవెల్లో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ట్యాక్స్ ఆదాయం. ఇదంతా మళ్ళీ ప్రభుత్వ ఖజానాకి కదా వస్తుంది. సో ఈ కొలాటరల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా లెక్కేయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి వాటివి వయబుల్ కాదు అని అనడం చాలా చాలా సూపర్ఫిషియల్ అబ్జర్వేషన్. ఇవన్నీ మీకు అట్లాంటి రిపోర్ట్లలో బయటపడతాయి. ఒక ఆర్థిక వ్యవస్థ ఎట్లా పరిపుష్టమైంది 10 ఏళ్లలో ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టడం వల్ల. ఇప్పుడు విద్యుత్ ఉంది, విద్యుత్ ప్లాంట్ కట్టగానే చాలామంది గగ్గోలు పెడతారు, అన్ని డబ్బులు పెట్టి విద్యుత్ ప్రాజెక్ట్ కడుతున్నారు. విద్యుత్ ఇస్తే అది ఫస్ట్ పాయింట్ అండి, స్టార్టింగ్ పాయింట్. ఏ రాష్ట్రంలోనే ఏ దేశంలో అయినా ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఎట్లున్నాయో మేజర్ చేయడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెట్రిక్ ఈజ్ వాళ్ళ పవర్ కన్జంప్షన్ ఎంత ఉంది. సో పవర్ ఇస్తే మీరు ఆ పవర్ వాడుకొని చాలా చేస్తారు. వ్యాపారానికి మీరు పవర్ ఇస్తే వాడు ఉత్పత్తి చేస్తాడు. నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళని వాడుకొని మీరు రైతులు పంటలు పండిస్తారు, కంపెనీలు అయితే ఉత్పత్తులు తయారు చేస్తాయి, ప్రజలైతే తాగునీటికి వాడుకుంటారు. సో ఇవన్నీ బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయడానికి ప్రభుత్వాలు ఒక వ్యాపార సంస్థలాగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచించకూడదు. అట్లా ఆలోచించకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టినారు కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ ఇవాళ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. ఇది వాస్తవం. ఆ రిపోర్ట్ ఈ విషయాన్ని చెప్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి రిపోర్ట్లు బయటికి రావద్దని ప్లాన్ చేస్తుంది. అయితే దిలీప్ గారు, ఇప్పుడు ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన తర్వాత కేవలం ఒక్క వెబ్సైట్లో మాత్రమే ఉంచుతారా? ఎందుకంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, రంగాలు ఉన్నాయి, అండ్ వీఆర్ కంపేరింగ్ ఇతర స్టేట్స్లో ఎలా ఉంది, దేశంలో అగ్రస్థానంలో ఎందుకు ఉంది అనుకున్నప్పుడు ఆ స్టేట్స్ కూడా పంపిస్తుంటారా? వాళ్ళందరూ దీన్ని యాక్సెస్ చేయాలంటే ఎలా? నిజంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందా, మమ్మల్ని బీట్ చేసిందా, ఇంత వృద్ధి సాధించిందా అని వాళ్ళు కూడా చూడాలంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? అదే కదా ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే ప్రాబ్లం, ఈ రిపోర్ట్ ఓన్లీ ఏదో రాజకీయ నాయకులు ఇంకొకరు ఉపయోగించేది కాదండి. ఇట్లాంటి రిపోర్ట్లు పబ్లిక్ డొమైన్లో పెడితే మీకు చాలా కొలాటరల్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక రాష్ట్రానికి. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక ఇన్వెస్టర్ ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే ముందు ఉదాహరణకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఒక ఆయన పెట్టుబడి పెట్టాలనుకున్నాడు. ఆయన ఈ రాష్ట్రంలో అసలు ఏం పండుతాయి, నాకు ఏం అవకాశాలు ఉన్నాయి, మిర్చి ఎంత పండుతుంది, పత్తి ఎంత పండుతుంది, లేదా మాంసోత్పత్తులు ఎంత ఉన్నాయి, పాలు ఎంత ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలంటే అట్లా వైబుల్గా ఉంటుందా లేదా, సప్లై చైన్ ఉంటుంది, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి నాకు అని ఆయన రిపోర్ట్ చూస్తాడు కదా. మీరు రిపోర్ట్లు దాచిపెడితే ఆయన ఎట్లా వస్తాడండి? రెండోది, వేరే రాష్ట్రాల ప్రభుత్వాలు డెఫినెట్గా ఇట్లాంటి రిపోర్ట్లు కొంచెం చూస్తాయి. వాళ్ళు బెంచ్ మార్కింగ్ చేసుకోవాలి కదా, పలానా రాష్ట్రంలో ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉంది, సో మనం కూడా అట్లాంటివి చేయాలి అని అంటే వాళ్ళు డెఫినెట్గా రిపోర్ట్లు కొంచెం చూస్తారు. అందుకే చెప్తున్నా, ఇప్పుడు మీరు వెబ్సైట్లోంచి మాయం చేసి ఉష్ట్రపక్షి ఇసుకలో తలదాచుకున్నట్టుగా చేస్తే నడవదండి. ఇవి ప్రభుత్వాలు, ఇవి జవాబుదారీతనంతో ఉండాలి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆ జవాబుదారీతనం పూర్తిగా కొరబడింది. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే ఆర్బీఐ ఎవ్రీ ఇయర్ ఒక ఇట్లాంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల మీద హ్యాండ్ బుక్ రిలీజ్ చేస్తుంది. అందులో కూడా ఇందులో చాలా గణాంకాలు ఆ బుక్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. సో డెఫినెట్గా ఆ ఏజెన్సీస్ అన్నిటితో కూడా మీరు ఇవి షేర్ చేయాల్సి ఉంటుంది. మీరు దాచుకుంటాం, ఎవరికి తెలియకుండా మేము కళ్ళు మూసుకుంటే ఎవరికి కనపడదని అనుకుంటే అది చాలా అమాయకత్వం. తప్పనిసరిగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు పంపాలి. ఇప్పుడు ఈ రిపోర్టే తీసుకుంటే ఇది ప్లానింగ్ వాళ్ళ వెబ్సైట్లో ఉండాలి, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో కూడా ఉండాలి. జనరల్గా అప్పుడు పాత ప్రభుత్వంలో మేము అన్ని డిపార్ట్మెంట్స్ రిపోర్ట్లని మళ్ళీ తెలంగాణ స్టేట్ వెబ్సైట్లో కూడా పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా డిస్కంటిన్యూ చేశారు. అంతకుముందు మీకు గుర్తుంటే ఐటీ డిపార్ట్మెంట్ అంటే కేటీఆర్ గారి మంత్రి వర్గంలో ఉన్న ఐటీ, ఇండస్ట్రీస్
అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఈ 3 శాఖలకి యాన్యువల్ రిపోర్ట్స్ అని రిలీజ్ చేసేవాళ్ళం అంటే జూన్ 2 నాడు స్టేట్ ఫార్మేషన్ డే నాడు తప్పనిసరిగా ఈ 3 డిపార్ట్మెంట్లకు గత ప్రభుత్వం అంటే గత 1 ఇయర్ కాలంలో ఏం చేశాము వర్క్ అనేది ఆ రిపోర్ట్లో ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాక్టీస్ని కూడా డిస్కంటిన్యూ చేశారు. అంటే నేనేమంటా అంటే మీరు ఇయర్ అంతా ఎట్లా చదివారు, మా పరీక్షలు ఎట్లా రాశారు అనేది మీరు రిపోర్ట్ కార్డ్స్ రిలీజ్ చేస్తే కదా ప్రజలకు తెలిసేది. మీరు రిపోర్ట్ కార్డే రిలీజ్ చేయము, మేము అన్నీ దాచిపెట్టుకుంటామని అంటే ప్రజలు డెఫినెట్గా అంటే ఒకటి రిపోర్ట్లు చూడకపోతే ప్రజలకు ఏమీ తెలియదని కాదు. ఎవ్రీడే మీరు ప్రజల వివిధ రంగాల్లో ఉన్న ప్రజల్ని కదిలిచ్చి చూస్తే వాళ్ళు చెప్తూనే ఉన్నారు, వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే అవేమో అనెక్డోటల్ ఎవిడెన్స్ అంటాం మనం, ప్రజల అనుభవాల నుంచి వస్తున్నాయి అవి. తప్పనిసరిగా ప్రజలకు తెలుస్తుంది ఇక్కడ పరిపాలన గాడి తప్పింది. కేసీఆర్ గారి పాలనతో పోలిస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి పరిస్థితులు ఇప్పుడు అనేది మాత్రం అన్ని రంగాల్లో అర్థమవుతుంది. ఎంత అకౌంటబుల్గా ఉన్నారో, పారదర్శకత ఉందా లేదా అనేది కూడా బయటపడుతుంది కదా వీటన్నిటి వల్ల. అంతే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉండగా జీవోలు కొన్ని బయట పెట్టకపోతే చాలా గోలగోలు చేశారు వీళ్ళు. ఇప్పుడు అసలు వీళ్ళు వచ్చినప్పుడు అసలు జీవోలు పబ్లిక్ డొమైన్లో ఎవరైనా బంద్ చేసినారు. వందల సంఖ్యలో మీరు జీవోల్ని పెట్టలేదు అనే మాట, వేల సంఖ్యలో జీవోలు పెట్టట్లేదు ఇప్పుడు. అంటే గత ప్రభుత్వాన్ని ఏమేమైతే విమర్శించారో దానికి 10 రెట్లు 100 రెట్లు దారుణంగా వీళ్ళు బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. ఎస్, గత ప్రభుత్వంలో అన్ని పాలు తేనెలాగా ఉన్నాయని నేనేం అనట్లేదు. ఎస్, డెఫినెట్గా ఇంకా బెటర్గా చేసే అవకాశాలు కొన్ని రంగాల్లో ఉండినాయి, ఎవరికైనా ఉంటాయి. ఇప్పుడు మనమేం దేవుళ్ళం కాదండి, చూమంతరణంగానే మార్పు రాదు. డెఫినెట్గా మానవ ప్రయత్నం అయితే చేసినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి రంగంలో ఒక అద్భుతమైన ప్రయత్నం జరిగింది, దాని దగ్గర రిజల్ట్స్ వచ్చినాయి. దానివల్ల తెలంగాణలో సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయి అంటే అట్లా ఉండదండి, ప్రపంచంలో ఎక్కడ అట్లా ఉండదు. చాలాసార్లు ఏమంటారంటే ద సొల్యూషన్ టు ఎ ప్రాబ్లం చేంజెస్ ద ప్రాబ్లం అని అంటారు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఫస్ట్ వాటర్ లేదనుకుంటారు, వాటర్ ఇస్తారు, వాటర్ ఇచ్చిన తర్వాత ప్రజలు ఒక పంటనే పండించడం మొదలు పెడతారు. అప్పుడు ఆ సమస్య అప్పుడు మారిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలి, మీరు డైవర్సిఫికేషన్ అని ప్రజలకు మళ్ళీ చెప్పాలి. సో ప్రజలు డైవర్సిఫై చేస్తారు, చేసాక అందులో కొన్ని పంటలకు మద్దతు ధర రాదు, అప్పుడు మీరు వాటికి మద్దతు ధర కల్పించడానికి ప్రయత్నించాలి. సో ఇట్లా సమస్యని పరిష్కారం చేస్తే ఇంకే సమస్య రాకుండా ఉండదు. ఒకదాన్ని పరిష్కరిస్తే ఇంకోటి వస్తుంది, దాన్ని పరిష్కరించుకుంటూ పోవాలి. సో గత ప్రభుత్వంలో చేసిన చాలా పనులని ఈ రిపోర్ట్ పాజిటివ్గా చూపిస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చేయాలి, నిజంగా చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అయితే ఈ రిపోర్ట్ను ఒక బెంచ్ మార్క్లా తీసుకొని, ఓహో వాళ్ళు ఇట్లా చేశారా, మేము ఇంతకంటే మెరుగ్గా చేసి చూపిస్తామని చూపించాలి. వాళ్ళు 10 చేస్తే మేము 20 చేస్తామనాలి, లేదా 15 చేస్తామనాలి. ఆయనకన్నా ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకుంటామని పోటీ పడాలి. అంతేగాని ఆయన మార్కులను దాచిపెడతాను అని అంటే నడవదండి. సో ప్రజలన్నీ గమనిస్తుంటారు, ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు టైం వచ్చినప్పుడు అంటే ప్రజలు ఏంటంటే రోజువారీగా రెస్పాండ్ అవ్వరండి. భారతదేశ ప్రజలు, ఎస్పెషల్లీ భారతదేశ ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు సమయం వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా కరుగాల్చి వాత పెడతారు. ఎస్ దిలీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.